ఒకటి ఒక సనాతన ధర్మంలో కావచ్చు, హిందూ మతంలో కావచ్చు, హిందువులు ఎక్కువ పాటించే దాంట్లో ఒక గొప్ప విషయం ఏందంటే, మనం ఓ చెట్టును కూడా దేవతగా కొలుస్తాం వాస్తవానికి. ఒక చెట్టును కూడా, ఒక పుట్టను కూడా దేవతగా కొలుస్తాం. ఒక పుట్ట వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఒక చెట్టు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. అటువంటి చెట్లు, పుట్టలు కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలనేదే ఒక లక్ష్యం కదా! నిజానికి మీరు కూడా అంటే ఎవరైనా సరే రాజకీయ నాయకులందరూ కూడా ఒకసారి పార్టీతో గెలిచి, ఒక గుర్తుతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వ్ ఫారెస్ట్‌లను కూడా నాశనం చేస్తా ఉన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లను కూడా. అంతకంటే దుర్మార్గం ఏముంటది? అది రిజర్వ్డ్ ఇగ దాని జోలికి పోవద్దు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలొచ్చినా కూడా దాన్ని ముట్టుకోవద్దు మనం. దాన్ని వదిలేయాలి. దాన్ని జీవరాశులకు వదిలేయాలి. దాన్ని ప్రకృతికి వదిలేయాలి ఇగ. అసలు దుర్మార్గమైన వైఖరి మనం తెలంగాణలో చూస్తున్నాం. కొంత పవన్ కళ్యాణ్ గారిలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేంజెస్ వచ్చినప్పటికీ కూడా చాలా వరకు వారు చెప్పే విషయాలు మనకు అంటే వ్యాలిడ్‌గా అనిపిస్తాయి. ఆ విషయంపై దమ్ముంటే లేఖ రాయాలి. కేటీఆర్‌కు మహేష్ గౌడ్ సవాల్. పాలబోరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇక మరి కోర్టులు గీర్టులు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మనం ఇదే ఒకటి చెప్పుకుంటే మరి వాస్తవం ఏందో మీరు చెప్పరు. మీరు న్యాయస్థానం డ్యూటీ వహిస్తారు. మీరేనా మరి న్యాయమూర్తిలో కూడా అర్థం కాదు. మరి ఆధారాలు ఏవి? సరే ఇప్పుడు వాళ్ళు ఏంది అనేది పక్కన పెడదాం. ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఏం ప్రచారం జరుగుతుందన్నది పక్కన పెడదాం. ఇప్పుడు వీళ్ళు నీతిమంతులు అయినట్టు మాట్లాడుతూ ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అడుగుతూ ఉన్నారు. కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు నీతిమంతులు కాదు, వాళ్ళు నియద్దక్కువలే అనుకుందాం, వాళ్ళు దోపిడీకి పాల్పడరు అనుకుందాం. ఏడాదిన్నర ఇచ్చినాం, ఇంత పెద్ద గవర్నమెంట్ను రూల్ చేస్తూ ఉన్నారు మీరు. ఇంత అద్భుతమైన రాష్ట్రం తెలంగాణ అనేది, వనరులు ఉన్నాయి, సిరులు ఉన్నాయి, సంపద ఉన్నది మన దగ్గర, అద్భుతమైన జనాలు ఉన్నారు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న వాడికి కూడా తెలంగాణ, హైదరాబాద్ అనేది వెరీ కంఫర్టబుల్ సిటీ. మనం పక్క రాష్ట్రాల్లో పోతే మనం బతకలేం. బట్ ఏ రాష్ట్రం వాడు వచ్చినా కూడా ఇక్కడ బతకగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ వాడికి కావలసిన వస్త్రాలు దొరుకుతాయి, వాడికి కావలసిన ఆహారం దొరుకుతుంది. ఇక్కడ కారం వేసి మసాలాలు వేసి ఘాటు వండే ఆహారాలు ఉంటాయి, సప్పిడి కూడు కూడా ఉంటుంది. మనం బయటకు పోతే ఆ తిండి తినలేము. ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వాడు వచ్చి బతకాలన్నా కూడా వాడికి ఆ రకమైన ప్లేసు, ఫుడ్డు, కట్టుకోవడానికి బట్టలు అన్నీ లభ్యమవుతామట. అంత గొప్పదనం మన తెలంగాణలో ఉంది. మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పిండ్రు కదా, దీన్ని ఏదో ఏకేయాల పీకాలని. మరి రాష్ట్రాన్ని దోసుకొని తిన్న అవినీతి పరుల గురించి మీరు ఆధారాలు ఎందుకు బయట పెట్టారని కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నారు. వాళ్ళ అవినీతి పరులని మీరే చెప్తా ఉన్నారు కదా. ఓ ఏడాదిన్నర అయింది, ఇంకో ఏడాదిన్నర పడుతుందా అవినీతిని బయట పెట్టడానికి? ఇక చూస్తుంటే పోతే ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ మీకు గవర్నమెంటే మారుతుంది కదా, మళ్ళీ మీకు వేసేటట్టు అనిపిస్తలే ఓటు. ఆ చివరి ఏడాదిన్నర మళ్ళీ ఇట్లా ప్రచారానికే పట్టేసుకుంటారు మీరు. ఏముంటుంది ఇక మీరు గీదాంతోటే పొద్దుల్ల తీస్తే సమస్యలు ఎప్పుడు లెక్క పెట్టుకుంటారు, కష్టాలు ఎప్పుడు తీరుస్తారు, ప్రజలను అభివృద్ధి ఎప్పుడు చేస్తారు, మీ ఇందిరమిల్లని ఎప్పుడు కేటాయించబడతాయి, మొత్తం వాళ్ళ బతుకులు ఎప్పుడు మారిపోతాయి, ఇవన్నీ అద్భుతాలని ఎప్పుడు జరుగుతాయి, ఆ మూసీ సుందరీకరణ ఎప్పుడు జరుగుతుంది, ఆ థేమ్స్ నది మాదిరి దాన్ని ఎప్పుడు చేస్తారు, ఉప్పల్ చెరువుని ఎప్పుడు బాగా చేస్తారు, ఆ ఉప్పల్ నుంచి వెళ్ళి వరంగల్ పోయే హైవే గట్కేశ్వర వరకు ఆ ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, దీని గురించి ఒక్కడు ప్రశ్నించాడు. మీ చేతులు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అది బీజేపీ వాళ్ళది, వాళ్ళే చేయాలంటే మరి ఒక్కడు ప్రశ్నించాడు, ఒక్కడికి నోరు రాదు.